వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ఇవాళ కేబినెట్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, ధాన్యం కొనుగోలు, మెట్రో తదితర అంశాలపై చర్చించున్నారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ పనులపై కూడా చర్చ నడవనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి మాతృమూర్తి దొంతి కాంతమ్మ దశదిన కర్మ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నివాళులర్పించారు. హన్మకొండలో నిర్వహించిన మాతృవందనం కార్యక్రమానికి హాజరై దొంతి మాధవరెడ్డి గారిని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు పరామర్శించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025 లో కీలక ఉపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ ఆహ్వానం అంతర్జాతీయ స్థాయిలో దక్కిన ఒక అరుదైన గౌరవం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. 40 లక్షల టన్నుల దొడ్డు రకాలు అన్ని కలిపి ఈసారి 80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని, ఇందుకోసం 8,342 కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో నిర్మించబోయే రోడ్లు దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల పైగా నిధులతో హ్యామ్ విధానంలో చేపట్టబోయే రోడ్లు, సిఆర్ఎఫ్, టిమ్స్ హాస్పిటల్ తదితర నిర్మాణాల పురోగతిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనుల్లోనూ వేగం పెంచి పూర్తి చిత్తశుద్ధితో ఉందని మంత్రి గారు వ్యాఖ్యానించారు. భూ సమస్యల పరిష్కారం కోసం విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే సంస్కరణలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలు రూపొందించాం. ఈ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.